పేతురు జీవితంలో దివ్య కారుణ్యం. ఎంత పాపాత్ముడైనా దేవుడు పేతురుని మరలా పిలుచుకున్నాడు, ఎన్నుకున్నాడు. తోమా జీవితంలో దివ్య కారుణ్యం. ఎంత అవిశ్వాసిగా ఉన్నా మరలా అతనికి విశ్వాస వరాన్ని ఇచ్చాడు. నీ జీవితంలో దివ్య కారుణ్యం. సంవత్సరం పొడవునా ఎన్ని పాపాలు చేస్తున్నా, ఎన్ని తప్పిదాలు చేస్తున్నా ఆయన ప్రేమ మనలను వీడడం లేదు. ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. Go and spread the good news to the ends of the earth. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, ప్రపంచమంతటా తల్లి అయిన శ్రీ సభ ఈ రోజున దివ్య కారుణ్య ఆదివారముగా మనము ఈ పండగను కొనియాడుతూ ఉన్నాం. డివైన్ మర్సీ సండే. ఇది ఎప్పుడు ప్రారంభమైంది, ఎలా ప్రారంభమైందో నేను పరిచయ మాటల్లో చెప్పడం జరిగింది. 1931 ఫిబ్రవరి 22వ తారీఖున ప్రభువే స్వయముగా మరియ ఫౌస్టీనా కోవల్స్ అనే అమ్మగారికి దర్శనమిచ్చి ఒక చేయి ఆశీర్వదిస్తూ మరొక చేయి తన గుండె వైపు చూపిస్తూ ఆ గుండె నుండి ఎర్రని కిరణాలు, తెల్లని కిరణాలు ఈ భూమి మీద ప్రసరించడం, ఆ తల్లి చూడడం, అది బొమ్మగా గీయించి దీనిని ప్రతి ఇంటిలో స్థాపించాలి. ఈస్టర్ పండగ అయిన తరువాత ఆదివారం దివ్య కారుణ్య ఆదివారంగా ప్రపంచమంతటా కొనియాడాలి. ఎవరెవరైతే ఈ యొక్క తిరుపటమును ఇంటిలో పెట్టుకొని నన్ను ఆరాధిస్తారో అట్టి వారందరినీ కూడా నాశనము చెందకుండా నేనే స్వయముగా వారిని కాపాడుకుంటాను. ఈ లోకములో ఉన్న శత్రువుల నుండి, నిత్య నరకాగ్ని నుండి నేను వారిని కాపాడుకుంటాను అంటూ ప్రభు వాగ్దానం చేయడం జరిగింది. దేవుని యందు ప్రియులారా, ఆ కారణమున ఈ రోజున ఈ దివ్య కారుణ్యం అనే పండుగను కొనియాడుతూ ఉన్నాం. సింపుల్గా చెప్పాలంటే అసలు కారుణ్యం అంటే ఏమిటి, కారుణ్యం అంటే ఏమిటి? ఒక చిన్న ఉపమానం ద్వారా చెప్తాను. నెపోలియన్ అనే గొప్ప చక్రవర్తి ఉండేవాడు. ఈ నెపోలియన్ చక్రవర్తి దగ్గర అనేక మంది సైనికులు ఉండేవారు. అయితే ఆ యొక్క సైనికులలో ఒకడు ఈ రాజుగారికి లేదా చక్రవర్తికి వ్యతిరేకంగా ఘోరమైన ద్రోహం కట్టుకున్నాడు. అది ఒకసారి కాదు, 2-3 సార్లు. కనుక నెపోలియన్ అనే చక్రవర్తి ఉగ్రుడై కోపముతో రగిలిపోతూ ఆ సైనికుడిని చంపేయమని మరణదండన విధించడం జరిగింది. ఇది తెలుసుకున్న ఆ సైనికుడు తల్లి పరుగున వచ్చి రాజుగారి ఆ యొక్క చక్రవర్తి కాళ్ళ మీద పడుతుంది, ప్రాధేయపడుతుంది. అయ్యా నా కుమారుని క్షమించు, అయ్యా నా కుమారుని క్షమించు, నా కుమారునిపై నీ కరుణను కృమ్మరించు, దయ చూపించు అని బ్రతిమలాడుతుంది. ఆ తల్లి బాధ, ఆ తల్లి ఏడుపు చూచి కరుగుతున్నాడు మనిషి అయితే, కానీ ఆయన తప్పు చాలా గొప్పది. అమ్మా, నీ కుమారుడు నా కారుణ్యానికి, నా క్షమాపణకు యోగ్యుడు కాదు, ఈజ్ నాట్ వర్తీ ఆఫ్ మై మర్సీ అని చెప్పాడట. వెంటనే ఆ తల్లి ఒక చక్కని మాట అన్నది.
ఆయన అర్హుడే అయితే అది కారుణ్యము కాదు కదా. బాగా గమనించండి, ఆయన అర్హుడే అయితే అది కారుణ్యం అవ్వదు కదా, అది ఆయన జీతం, ఆయన హక్కు అవుతుంది. ఆయన అనర్హుడు కనుకనే అటువంటి అనర్హుడిపై నీ జాలి, నీ కరుణను కుమ్మరించయ్యా అని చెప్పినప్పుడు రాజుగారు ఆలోచనలో పడ్డారట. నిజమే, ఆయనే అర్హుడైతే నా కారుణ్యంతో పనే ఉంది, నా జాలితో పనే ఉంది. అనర్హుడకు జాలి చూపడమే, అయోగ్యుడకు కరుణ చూపడమే కదా కారుణ్యం అంటే అని చెప్పి ఆ తల్లి మాటలకు ముగ్ధుడై, అయితే నేను న్యాయము కాదు కానీ కారుణ్యాన్ని ఎంచుకుంటాను, నీ కుమారుడిని మరొకసారి క్షమిస్తున్నాను అంటూ ప్రాణభిక్ష పెట్టాడంటే దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కారుణ్యము అంటే అయోగ్యులమైన మనలను ప్రేమించడమే కారుణ్యం. కారుణ్యము అంటే అయోగ్యులమైన మనలను క్షమించడమే కారుణ్యం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అటువంటి దివ్య కారుణ్యమూర్తి ఎల్లప్పుడూ అయోగ్యులమైన మనందరిపైన తన దివ్య కారుణ్యమును కృమ్మరిస్తూ ఉన్నాడు. మరి ఈ రోజున దేవుని యందు ప్రియులారా, ఈ యొక్క ఆరాధనలో, ఈ యొక్క వాక్య పరిచర్యలో 3 విషయాలు ధ్యానిద్దాం. ఎలాగండి అంటే, పేతురు గారి జీవితములో దివ్య కారుణ్యం. 2, తోమాసు వారి జీవితములో దివ్య కారుణ్యం. 3, నీ నా జీవితాలలో దేవుని దివ్య కారుణ్యం. యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. అందరు ఇక్కడే ఉన్నారా? వింటున్నారా? జాగ్రత్తగా ఆలకించండి. దేవుని దివ్య కారుణ్యము గురించి బోధిస్తుంటే సాతానుడికి అస్సలు ఇష్టం ఉండదు, భయంకరంగా శోధిస్తాడు. ఏదైనా చెబితే చక్కగా వింటామేమో కానీ దేవుని కారుణ్యం గురించి వినొద్దు. మీరు వింటే మీరందరూ ఆయన దగ్గరికి వెళ్ళిపోతారు, వింటే మీరందరూ ఆయన క్షమాపణ అడుగుతారు, వింటే మీరందరూ ఆయన్ని ప్రేమించేస్తారు. కనుక వినొద్దు అంటే ఏదో ఒక విధంగా మిమ్మల్ని శోధించడానికి ప్రయత్నిస్తాడు సాతానుడు. మీరు కూడా జాగ్రత్తగా ఈ దేవుని వాక్యాన్ని ఆలకించమని కోరుతూ ఉన్నాను. యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటి ధ్యానాంశం ఏం చెప్పాను చెప్పండి? ఏంటి చెప్పండి? పేతురు గారి జీవితంలో యేసయ్య దివ్య కారుణ్యం. దేవుని యందు ప్రియులారా, పేతురు గారు ఎవరి పేతురు? ఆయన జీవితంలో ప్రభువు చేసిన ఆ కారుణ్యం ఏమిటి? చూపిన కారుణ్యం ఏమిటి? దేవుని యందు ప్రియులారా, ఒకానొక రోజున మీరు లేదంటే నన్ను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు టకటక 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 సమాధానాలు వచ్చేసాయి. ఏమని వచ్చాయి? ఒకరు ఏలియా అని, ఒకరు ప్రవక్తులలో ఒకడని, మరొకరు బప్తిస్మ యోహాను అనుకుంటున్నారయ్యా. వెరీ గుడ్. సరే, మరి మీరు ఎవరని, నేను ఎవరని భావిస్తున్నారు అని అడిగేసరికి అందరూ సైలెంట్ అయిపోయారు. ఎందుకు వచ్చిన గొడవ? ఒక సమాధానం చెప్పామనుకో, తప్పు అన్నామంటే మన పరువు పోద్ది. మనం సైలెంట్గా ఉందాం, విన్నట్టు వినలేనట్టు అలాగుందాం అనుకున్నారు. కానీ పేతురు గారు అలాగ ఉండలే, ముందుకు వచ్చేసాడు. ఓ ప్రభువా, నీవెవరో తెలుసా? నాకు తెలుసు, నీవు సజీవ దేవుని కుమారుడు, ఏకైక కుమారుడవైన క్రీస్తువు, మెస్సయావు నీవే. దేవుని యందు ప్రియులారా, ద ప్రొఫెషన్ ఆఫ్ ఫెయిత్, ద కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎవరెవరైతే విశ్వాస ప్రకటన చేస్తారో ప్రభు ఆనందిస్తాడు. థోమస్ అంటాడు, నా దేవా, నా ప్రభువా, మై గాడ్ అండ్ మై లార్డ్.
ఈనాటి సువిశేషం మనం విన్నాం. విశ్వాస ప్రకటన చేయాలి. కనుక ఈ పేతురు విశ్వాస ప్రకటన చేసేసరికి ప్రభు పొంగిపోయారు. ఎలాగంటే, ఇదిగో పేతురు, వెరీ గుడ్, ఒక విషయం గుర్తుంచుకో, నీకు ఈ విషయం తెలియజేసింది రక్త మాంసాలు, నువ్వు తిన్న భోజనం, నువ్వు త్రాగిన నీరు కాదు, రక్త మాంసాలు కాదు, పరలోకమందున నా తండ్రి నీ హృదయములో పనిచేశాడు, నీ హృదయములో ఈ జ్ఞానాన్ని ఇచ్చాడు, నీ నోటి ద్వారా ఈ గొప్ప విశ్వాసాన్ని ప్రకటించేలా చేశాడు. సీమోను, నువ్వు కేఫా, రాయివని పిలువబడతావు, అంటే నీ మీద నా సంఘాన్ని నిర్మిస్తాను, ఈ సంఘాన్ని నరక శక్తులు జయించజాలవు. ఇలా దేవుడు ఎంతగానో ఆ పేతురు అనే వ్యక్తి మీద తన సంఘాన్ని, తన యొక్క తిరుసభను నిర్మించాలని ఆశపడ్డారు. ఎన్నెన్నో కలలు కన్నారు. అతను మూలరాయి అన్నారు, పునాది రాయి అన్నారు. దేవుని యందు ప్రియులారా, అయితే ఈ యొక్క పేతురు చాలా బలహీనుడు. ఎంత బలహీనుడంటే దేవుని ఆలోచన ప్రకారం ఆలోచించలేని వాడు. దేవుడు ఒకటి ఆలోచిస్తే మనవాడు ఇంకోటి ఆలోచిస్తాడు. దేవుడు ఏం ఆలోచిస్తున్నాడు? ఇదిగో నేను, ప్రభు అంటున్నారు, నేను యెరూషలేము వెళ్ళాలి, పెద్దల చేత తిరస్కరింపబడాలి, సిలువకు వేయబడాలి, సిలువలో మరణించాలి, భయపడవద్దు, 3వ రోజున ఉత్థానం అవుతానంటే, ప్రభువా అటువంటి చెడ్డ మాటలు పలకొద్దు ప్రభువా, నువ్వు రాజు అవుతావని, నీ పక్కన నేను కూర్చుంటానని నేను అనుకుంటుంటే నువ్వేంటి అటువంటి మాటలు మాట్లాడుతున్నావు అనేసరికి ప్రభు వెంటనే గెట్ బిహైండ్ మీ సేటన్, చీపో సాతాను అని పిలిచారు. ఇంక దేవుని ఆలోచన ప్రకారం పేతురు ఆలోచనలు లేవు, అంత బలహీనుడు. నేను నీటి మీద నడుస్తానని ఎగిడాడు. సరే నడువయ్యా అంటే మధ్యలో మునిగిపోయాడు, విశ్వాసాన్ని కోల్పోయాడు, అల్ప విశ్వాసి అని ప్రభు చేత పిలువబడ్డాడు, చీపో సైతాను అని ప్రభు చేత పిలువబడ్డాడు. మరొక సందర్భంలో, ఇదిగో మీరందరూ నన్ను విడిచిపెట్టిపోతారు అంటే, ప్రభువా వీళ్ళందరూ వెళ్ళిపోతారేమో, నేను మాత్రం వెళ్ళను. అరే ఎందుకయ్యా ఎక్స్ట్రా డైలాగులు? లేదు ఇది నిజం. ఇదిగో ఈరోజే తెల్లవారక మునిపే, కోడి కూయక మునిపే 3 సార్లు నువ్వు నన్ను ఎరగన బండగా బొంకుతావయ్యా అంటే, నేనా? నిన్న అస్సలు సమస్య లేదు, నీ అంటే ఉంటా, నీతో చచ్చిపోతా. మొట్టమొదటి పారిపోయిన వీడే. మొట్టమొదటి పారిపోయిన వాడు సైనికులను చూచి ప్రాణభయంతో పారిపోయిన వ్యక్తి ఇతనే. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు సిలువ వేస్తున్నప్పుడు పేతురు అక్కడ లేడు, భయంతో పారిపోయాడు. యేసు ప్రభుతో పాటు తన్ను కూడా చంపేస్తారేమోనని. అప్పటికి అడుగుతున్నాడు, నువ్వు ప్రభుతో ఉన్నవాడు కదా అంటే, మీరు ఏం మాట్లాడుతున్నాడో నాకు తెలియదు, లేదు 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 అని బొంకాడు. కోడి కూసింది. ఎంత బలహీనుడండి, ఎంత అల్ప విశ్వాసండి. ఇటువంటి అల్ప విశ్వాసి, ఇటువంటి బలహీనుడిని ప్రభు ఎంత కరుణ కుమ్మరించారో తెలుసా? ఎంత కారుణ్యమో తెలుసా? ఈనాటి మొదటి పట్టణములో అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 15వ వచనములో వాక్యం ఈ విధంగా రాయబడి ఉంది. పేతురు నడిచిపోవున్నప్పుడు కనీసము అతని నీడ అయితే పడితే చాలు, జబ్బుగా ఉన్నవారు చేపల మీద, పరుపుల మీద పెట్టుకొని మోసుకొని వచ్చి వీధుల్లో పెట్టేవారంట. అతను నడుస్తూ ఉన్నప్పుడు అతని నీడ పడితే రోగాలతో ఉన్న వాళ్ళు లేచి కూర్చునేవారు, స్వస్థత పొందేవారు. ఎవరి జీవితంలో ఎంత గొప్ప మహిమ జరుగుతుంది? ఒక అల్ప విశ్వాస జీవితంలో, ఒక అల్పుడి విశ్వాసములో, ఒక పాపాత్ముడి జీవితంలో, ఒక బలహీనుడి జీవితంలో, ఒక బలహీనమైన శిష్యుని జీవితంలో దేవుడు ఎంత కరుణ కుమ్మరిస్తున్నాడండి. పేతురు జీవితంలో దివ్య కారుణ్యం. నువ్వు నేను ఇస్తామా? ఇలాగా ఒకడికి నువ్వు బండి ఇచ్చావు, ఆ బండి ఆడు పడేశాడు, మళ్ళీ ఆడికి బండి ఇస్తావా? మళ్ళీ వాడికి కారు ఇస్తావా? అరే నీకు మాత్రం ఇవ్వను రోయ్. ఎందుకని? నీకు బండి ఇస్తే మొన్న పడేసావు కదా, మొన్న యాక్సిడెంట్ చేసుకొచ్చావు కదా,
ఒకడికి నీ ఇంటి తాళాలు ఇచ్చావు, వాడు దొంగతనం చేశాడు, మళ్ళీ వాడి చేతికి తాళాలు ఇస్తామా? నీకివ్వను రోయ్, ఎందుకంటే నీకు ఇస్తే మొన్న దొంగతనం చేసావు, మళ్ళీ దొంగతనం చేస్తావు. కానీ యేసు ప్రభు అలా కాదు. దేవుని యందు ప్రియులారా, ఎన్నిసార్లు అతన్ని తిరస్కరించినా, ఎన్నిసార్లు అతను విఫలమైనా ప్రభు ఎప్పటికప్పుడు అతనిని లేవనెత్తుతూ బలపరుస్తూ దేవుని చేతిలో శక్తివంతమైన సాధనముగా పేతురును దేవుడు వాడుకుంటున్నాడు. ఎంతగా అంటే ఆయన నడిస్తే చాలు, ఆయన నీడ పడితే చాలు, రోగులు అద్భుత రీతిలో స్వస్థత పొందేవారంట. పేతురు జీవితంలో దేవుడు దివ్య కారుణ్యాన్ని కృమ్మరించాడు. మనమెంత బలహీనులమైనా, మనం ఎన్నిసార్లు పడిపోయినా, మనం ఎన్నిసార్లు విఫలమైనా, దేవుని యందు ప్రియులారా, దేర్ ఇస్ ఆల్వేస్ ఎ రూమ్, దేర్ ఇస్ ఆల్వేస్ ఎ రూమ్, దేర్ ఇస్ ఆల్వేస్ ఎ స్పేస్ ఫర్ అగైన్ న్యూ లైఫ్. క్రొత్త జీవితానికి, పరిశుద్ధ జీవితానికి, దేవునితో జీవితానికి మనకు మళ్ళా అవకాశం ఉంది అని పేతురు గారి జీవితంలో ప్రభువు చూపిన కరుణ మనందరికీ కూడా తెలియచేస్తుంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసువందనం, యేసువందనం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. రెండవది, ఒకటి పేతురు గారి జీవితంలో దివ్య కారుణ్యం. రెండవ వ్యక్తి ఎవరని చెప్పాను? ఎవరు? తోమాసు వారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, తోమా అనువాడు ఆయన జీవితం చాలా గొప్పది, ఆయన విశ్వాసం చాలా గొప్పది. ఎటువంటి విశ్వాసం అంటే, తోమా గురించి మనం మాట్లాడుకుని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే, తోమాను దిదీము అనబడు తోమా అంటారు. ఒకానొక సందర్భంలో ప్రభు యెరూషలేము బెతానియా ప్రాంతంలో ఉన్నప్పుడు పరిసయ్యులు రాళ్లతో కొట్టి యేసు ప్రభుని చంపేద్దాం అనుకుంటారు. ఓకే, యేసు ప్రభు వాళ్ళ మధ్యలో నుంచి తప్పించుకొని వచ్చేస్తారు. ఇలా జరిగిన వారం రోజులకో కొన్ని రోజులకు కబురు వచ్చింది. ఎవరికి? యేసు ప్రభు దగ్గరికి. ఎవరి నుంచి? మరియమ్మ మార్తమ్మల నుంచి. ఏమని వచ్చింది కబురు? నీ స్నేహితుడు, మా సహోదరుడు లాజరు అనారోగ్యంతో ఉన్నాడు, త్వరగా వచ్చి స్వస్థపరచు. కానీ ప్రభు పట్టించుకోలే, వెళ్ళలే, మనవాడు చచ్చిపోయాడు. అప్పుడు అంటున్నారు ప్రభు, ఇదిగో మన సహోదరుడు స్నేహితుడు లాజరు నిద్రిస్తున్నాడు, మనం వెళ్ళి అతని నిద్ర నుంచి లేపాలి, పదండి అంటారు. అందరూ అంటారు, ప్రభువా ఏం మాట్లాడుతున్నారు? కొన్ని రోజుల క్రితం మీరు అక్కడ ఉంటే వాళ్ళందరూ కూడా మిమ్మల్ని రాళ్లతో కూడా చంపేద్దాం అనుకున్నారు, మర్చిపోయారా? మళ్ళా అక్కడికి వెళ్తే మిమ్మల్ని బంధిస్తారు, మిమ్మల్ని చంపేస్తారు, వెళ్ళొద్దు ప్రభువా వెళ్ళొద్దు అంటే తోమా ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు తోమా? రండు, మనము కూడా వెళ్ళి ఆయనతో పాటు చనిపోతాం, మరణింతుము. రండు, మనము కూడా వెళ్ళి ఆయనతో పాటు అవసరమైతే చనిపోదాం. ఆయన వెళ్ళాలనుకుంటున్నాడు, మనం వెళ్దాం. ఆయన చంపితే మనం చచ్చిపోదాం. ఎంత గొప్ప ప్రేమ తోమాసుది! తోమాసుకి ఎంత గొప్ప ప్రేమ! కానీ ఆ తోమాసు కూడా అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయాడు. యేసు ప్రభు మరణించారు. మరణించడంతో శిష్యులందరూ అయోమయంలో పడిపోయారు. ప్రభువు చెప్పినవన్నీ మర్చిపోయారు. ఆశలన్నీ నిరాశలైపోయాయి. కలలన్నీ కలలుగా మిగిలిపోతున్నాయి. అటువంటి సమయంలో ఆదివారం తెల్లవారుజామున స్త్రీలు కొంతమంది వెళ్ళారట. అక్కడ సమాధి రాయి తొలగించబడి ఉంది. అక్కడ ప్రభు దేహము లేదు. దేవదూతలు కనిపించారు. చనిపోయిన సజీవులను మృతుల్లో ఎందుకమ్మా వెతుకుతారు? ఆయన ఉత్థానమయ్యాడని చెప్పారు. ఆడవాళ్ళు వెనక్కి తిరిగి వచ్చి చెప్పారు. కానీ ఇవి కట్టు కథలు అని ఎవరు నమ్మలే.
ఒకటి. 2, పేతురు యోహాను పరిగెట్టుకొని వెళ్ళారు. ఈ రన్నింగ్ రేస్లో ఎవరు గెలిచారు తెలుసా? ఎవరు గెలిచారు? పేతురు యోహాను పరిగెట్టుకొని వెళ్ళారు. ఎవరు ముందుగా వెళ్ళారు సమాధి దగ్గరికి? యోహాను ముందుగా వెళ్ళాడు. కానీ యోహాను సమాధిలోకి వెళ్ళదు. పేతురు గారికి అవకాశం ఇచ్చారు. సీనియర్ సిటిజన్స్ ఫస్ట్ అనుకున్నాడు ఏటో, లేదంటే ఆయన లీడర్ కదా. సరే, పేతురు లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ దేహము లేదు, నార వస్త్రాలు ఉన్నాయి, మడత పెట్టున్నదంట. తర్వాత పేతురుకి కనిపించారు, శిష్యులకు కనిపించారు. శిష్యులందరూ మేడ మీద గదిలో ఉంటే మనవాడు మాత్రం అక్కడ లేడు. ఎవరు? తోమాసు అక్కడ లేడు. శిష్యుల నుంచి, సహవాసము నుంచి, సంఘము నుండి దూరంగా వెళ్ళిపోయాడు. తప్పిపోయిన గొర్రె పిల్ల అయిపోతున్నాడు. తప్పిపోయిన కుమారుడిగా మిగిలిపోతున్నాడు తోమాసు. శిష్యుల బృందాన్ని విడిచి వెళ్ళాడు, సహవాసాన్ని విడిచి వెళ్ళాడు, ఆ మొట్టమొదటి క్రైస్తవ సంఘాన్ని విడిచి వెళ్తున్నాడు. అవిశ్వాసంలో పడిపోతున్నాడు, దేవునికి దూరం అయిపోతున్నాడు. అపనమ్మకం అతనిని కలిచివేస్తుంది. దైవ దర్శనాన్ని కోల్పోయాడు దేవుని యందు. ప్రియులారా, యేసుప్రభు దర్శనం ఇచ్చారు, కానీ తోమాసు లేడు. సరే, తర్వాత వచ్చాడు. వాళ్ళందరూ చెప్పారు, మేము ప్రభువును చూచాము. ఏంటి? మేము ప్రభువును చూచాము అని చెబితే, అరే ఒకరు కాదు, ఇద్దరు కాదు, అందరూ చెప్తున్నారు కదా మేము ప్రభువును చూచాము అని. నమ్మాలా వద్దా? హలో చెప్పండి, నమ్మాలా? నమ్మాలి కదా. మనవాడు అంటున్నాడు, నేను నమ్మను. చూడండి, నేను నమ్మనంటే నమ్మను. ఎందుకని? నా చేతులతో ఆయన చీలల గాయాలలో వేలు పెట్టాలి, నా చేతులను ఆయన ప్రక్కటెముకలో పెట్టాలి, ప్రక్కట గాయంలో పెట్టాలి, అప్పుడే నమ్ముతా. అప్పుడు వరకు నమ్మనంటే నమ్మను. ఎంత అవిశ్వాసాన్ని ఆయన చూపాడు దేవుని యందు. ప్రియులారా, నువ్వో నేనో యేసుప్రభు అయితే నన్ను నమ్మలేదు కదూ, నీ సంగతి చూస్తా, నీ సంగతి చెబుతా, నువ్వు మా జట్టు నువ్వు బయటికి వెళ్ళిపో అంటామేమో. దేవుని యందు ప్రియులారా, ఎంత అపనమ్మకము చూపినా తోమాసు ప్రభు అతనికి తర్వాత వారం ప్రభు దర్శనమిచ్చారు. అప్పుడు తోమాస్ అక్కడే ఉన్నాడు. డైరెక్ట్గా ప్రభు అంటున్నారు, తోమా తోమా, నీ వ్రేలును నా చీలల గాయాలలో పెట్టు, నీ వ్రేలును నా ప్రక్క గాయంలో పెట్టు. అయ్యా, అవిశ్వాసివి కాక విశ్వాసిగా ఉండు అన్నారే కానీ నేను శపెత్తనాను, నువ్వు బయటికి వెళ్ళిపో, నువ్వు నాకు వద్దే వద్దు, నన్ను నమ్మలేదు కదా అని దేవుని యందు ప్రియులారా ఆయన చెప్పలేదు. అంత అవిశ్వాసం చూపిన ప్రభు అటువంటి వ్యక్తిని కూడా చేరదీస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, క్షమిస్తున్నాడు, స్వీకరిస్తున్నాడు. దేవుని యందు ప్రియులారా, తోమా జీవితంలో ఎంత గొప్ప దివ్య కారుణ్యం. వెంటనే తోమా, నా దేవా నా ప్రభువా అంటున్నాడు. మన జీవితాలలో దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, విఫలమై ఉంటే ప్రభు లేవనెత్తుతున్నారు. అవిశ్వాసిగా ఉంటే ప్రభు మరలా నిన్ను చేరదీస్తున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, తోమా జీవితంలో దేవుని దివ్య కారుణ్యం ధ్యానించాం. పేతురు జీవితంలో దేవుని దివ్య కారుణ్యం ధ్యానించాం. మన జీవితంలో దేవుని దివ్య కారుణ్యాన్ని ధ్యానించాలి. దేవుని యందు ప్రియులారా, అదే ప్రభు నిన్ను నన్ను కూడా ప్రేమిస్తున్నారు. తప్పిపోయిన గొర్రె పిల్లను ఆ మంచి కాపరి వెతుక్కుంటూ వెళ్ళి ఎలాగైతే పొందుకున్నాడో, నువ్వు తప్పిపోయిన గొర్రె పిల్లగా ఉంటే ప్రభు నిన్ను వెతుక్కుంటూ వస్తూ ఉన్నాడు. అది అతని దివ్య కారుణ్యం. పేతురులాగా నువ్వు ప్రభువుని మోసం చేసిన ప్రభు నిన్ను వెతుక్కుంటూ వస్తూ ఉన్నాడు. తోమాసులాగా నువ్వు సంవత్సరం అంతా అతని మీద అవిశ్వాసాన్ని ప్రకటించిన
ప్రభు తన దివ్య కారుణ్యముతో ప్రభు అంటున్నారు, మరలా నువ్వు నాకు కావాలి అని ప్రభు పలుకుతూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, నీ మీద నా మీద ఆయన కారుణ్యము ఎటువంటిదంటే, మనం దూరం వెళ్ళిపోతున్న కొలది మన పిలవడంలో ఆయన దివ్య కారుణ్యం మనం చూస్తున్నాం. దేవుని యందు ప్రియులారా, అక్కడ చూడండి, ఆది కాండములో తినవద్దు అన్న చెట్టు పండు తిన్న ఆదాము ఏవమ్మలు ఎక్కడున్నారు? చెట్టుల వెనకాతల పొదలలో దాక్కున్నారు. ప్రభు ఏం చేస్తున్నాడు? ఆదాము ఆదాము అని వెతుక్కుంటూ వెళ్తున్నాడు. గాడ్ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ మ్యాన్. తరచుగా అంటాం, మ్యాన్ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్. కానీ నిజముగా గాడ్ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ మ్యాన్. మనిషి దేవుడును అన్వేషిస్తున్నాడో లేదో తెలియదు, కానీ దేవుడు మాత్రం, క్రీస్తు మాత్రం, ఆ దివ్య కారుణ్యము మాత్రం పాపాత్ములను వెతుకుకుంటూ వెళ్తున్నారు. ఆది కాండములో ఆ యొక్క ఏదోను తోటలో ఆ పరలోక తండ్రి ఆదాము ఆదాము నీవెక్కడా అని వెతుక్కుంటూ వెళ్తుంటే దేవదూతలందరూ ఆశ్చర్యపోతున్నారట. ఎందుకని? ఒక తండ్రి తన బిడ్డ కనిపించకపోతే, ఒక తల్లి కన్న బిడ్డ కనిపించకపోతే ఎలాగ అల్లాడిపోతాడో ఆ విధంగా ఆ పరలోక తండ్రి ఆదాము కొరకు అల్లాడిపోయాడంట. దేవుని యందు ప్రియులారా, ప్రభు అయిన యేసు ఉత్థానమైన వెంటనే 40 రోజులు ఈ లోకంలోనే ఉన్నారు. వెంటనే మోక్షం అవ్వలేదు. ఎందుకని? 40 రోజుల పాటు ఆయన తప్పిపోతున్న గొర్రె పిల్లల్లాగున్న ఆ శిష్యులను వెతుక్కుంటున్నాడు. ఎమ్మావు పోతున్నారు ఇద్దరు, దారిలో వాళ్ళని వెతుక్కొని మళ్ళీ వెనక్కి తీసుకొని వచ్చాడు. ఎమ్మావుకు వెళ్తున్న వాళ్ళను దారిలో కనుగొని వాళ్ళకు జ్ఞానోదయం కలిగించి తిరిగి వాళ్ళని తీసుకొని వచ్చి యెరూషలేములో పెట్టాడు. పేతురు అంటాడు, నేను చేపలు పట్టడానికి వెళ్తాను అన్నాడు. రే, మనుషులను పట్టడానికి పిలిస్తే మళ్ళీ చేపలు పట్టడానికి వెళ్తానంటావేటి? నేను నా మొదటి డ్యూటీకి వెళ్ళిపోతాను, నేను నా పాత జీవితానికి వెళ్ళిపోతాను, నేను నా పాత అలవాటుకి వెళ్ళిపోతాను. మనం అంటే ప్రభు ఆ పేతురును వెతుక్కుంటూ ఆయన వెనకాతలు వెళ్ళి మరొక 7 వెతుక్కుంటూ వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి యెరూషలేములో పెడుతున్నారు. తోమ దూరం వెళ్ళిపోతున్నాడు, తోమాను వెతుక్కుంటూ వెళ్తూ ఉన్నాడు. దేవుని యందు ప్రియులారా, నీవు నేను దేవునికి దూరం అవుతున్న ప్రతిసారి హీ ఈజ్ ఆఫ్టర్ అస్, హీ ఈజ్ కాలింగ్ అస్, హీ ఈజ్ ఇన్వైటింగ్ అస్, హీ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ అస్. మన వెనకాతలో ఉంటున్నాడు, మనతో ఉంటున్నాడు. గురువుల ద్వారా మిమ్మల్ని పిలుస్తున్నాడు. గురువుల ద్వారా దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నారు. అగస్టీన్ దూరం అయిపోతే మోనికా అనే తల్లి ద్వారా, ఆంబ్రోస్ అనే బిషప్ గారి ద్వారా వెనక్కి పిలిచాడు. ఫ్రాన్సిస్ జేవియర్ లోకపోకడలో పోతుంటే ఇగ్నేషియస్ ఆఫ్ లోయోలా ద్వారా అతన్ని వెనక్కి పిలిచాడు. దేవుని యందు ప్రియులారా, దేవుని రాయబారులం మేము. దేవుని పేరిట మేము మిమ్మల్ని పిలుస్తున్నాం. ఒక వ్యక్తితో, ఏమండి మీరు గుడికి రాలేదు, ఎందుకు మీరు పూజలో పాలు పంచుకోలేదు అంటే, ఫాదర్ గారికి సరదా వేసి మిమ్మల్ని పిలవడం లేదు. ఇట్ ఈస్ క్రైస్ట్ హూ ఈస్ కాలింగ్ యూ. వై ఆర్ యూ అవే ఫ్రమ్ ద ఫెలోషిప్? క్రీస్తు సంఘముతో దూరం ఎందుకు వెళ్తున్నారు? ఎందుకు మీరు పూజలో పాలు పంచుకోవడం లేదు? ఎందుకు ఆరాధనలో పాలు పంచుకోవటం లేదు అని గురువు మిమ్మల్ని పిలుస్తుంటే, గురువుకి ఏంటబ్బా, నువ్వు గుడికి వస్తే ఏంటి, నువ్వు గుడికి రాకపోతే ఏంటి? హౌ డస్ ఇట్ ప్రాఫిట్ ఏ ప్రీస్ట్? అవునా కాదా? బట్ స్టిల్ వై డు వి కాల్ యూ టు కమ్ టు చర్చ్? బికాజ్ ఇట్ ఇస్ క్రైస్ట్ హూ ఇస్ కాలింగ్ యూ ది ప్రీస్ట్స్. క్రీస్తే గురువుల ద్వారా మిమ్మల్ని పిలుస్తూ ఉన్నారు. గురువుల ద్వారా, ఆత్మ ప్రేరణ ద్వారా దేవుడు మనల్ని పిలుస్తూ ఉంటారంట. ఒక భక్తుడు అంటారు, దేవుని యందు ప్రియులారా, అగస్టిన్ అనే భక్తుడు అంటాడు,
ఈ రోజుల్లో సెల్ ఫోన్ టవర్లు వచ్చి పావురాలు కనిపించడం లేదు, కానీ పాత రోజుల్లో పావురాలు ఎక్కువ ఎక్కడ తిరిగేవి పావురాలు గుళ్ళు చుట్టూ, గోపురాల చుట్టూ తిరుగుతూ ఉండేవి. అవునా? గుళ్ళు చుట్టూ, గోపురాల చుట్టూ తిరుగుతూ ఉండేవి. వాటిని తరిమేస్తే అలాగ వెళ్ళి మరలా వస్తుంది, మళ్ళీ తరిమేస్తే మళ్ళీ వెళ్ళి మరలా వస్తుంది. ఎన్నిసార్లు పావురాలను తరిమేసినా మరలా ఆ పావురము ఆ గోపురములో ఎక్కడైనా చిన్న చోటు దొరక్కపోతుందా? లోపలికి వెళ్ళకుండా ఉంటానా? వెళ్ళి నా గూడు కట్టుకోకుండా ఉంటానా? వెళ్ళి నేను అక్కడనే ఉండకుండా ఉంటానా? ప్రయత్నిస్తూనే ఉంటాయి పావురాలు గోపురాలలో, దేవాలయాలలో. ఆ పావురములాగా పరిశుద్ధాత్మ దేవుడు, ఆ పరలోక దేవుడు నీ హృదయం చుట్టూ తిరుగుతానే ఉంటాడంట. నువ్వు తరిమై మళ్ళీ వస్తున్నాడు, తరిమై మళ్ళీ వస్తున్నాడు, తరిమై మళ్ళీ వస్తున్నాడు. ఆయన దివ్య కారుణ్యం. ఎన్నిసార్లు నువ్వు ఆయన చీ అన్నా, పో అన్నా, కాదన్నా, ఆయన మాత్రం ఏదో ఒక విధంగా నీ హృదయంలోనికి ప్రవేశించాలి, నిన్ను రక్షించాలి, నిన్ను కాపాడుకోవాలి, నిన్ను పవిత్రపరచాలి అంటూ దేవుని దివ్య కారుణ్యం నీ చుట్టూ నిన్ను నిరంతరం కూడా తిరుగాడుతున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ పట్ల ఎంతో సహనాన్ని కలిగి ఉంటున్నాడు. దేవుని యందు ప్రియులారా, ఎంతో సహనాన్ని ప్రభు కలిగి ఉంటున్నాడు. నిజానికి నువ్వు చేసిన తప్పులు అన్నీ కూడా నీ తల్లిదండ్రులకు తెలిస్తే మన తల్లిదండ్రులు మనం చంపేస్తారేమో. మనం చేసిన పాపాలన్నీ కూడా, మనం చేసిన ద్రోహాలన్నీ కూడా మన తల్లిదండ్రులకు, మన అన్నదమ్ములకు, మన అక్క చెల్లెండ్రులకు తెలిస్తే వాళ్ళు మనల్ని అసహించుకుంటారు, ద్వేషిస్తారు, తిరస్కరిస్తారు, పొమ్మంటారు, అవసరమైతే చంపేస్తారు కూడా. కానీ దేవుడు నువ్వు ఎన్ని తప్పిదాలు చేసినా, ఎన్ని పాపాలు చేసినా ఆయన మాత్రం ఎంత సహనం కలిగి ఉంటున్నాడు. నిన్ను పిలవడములో సహనం కలిగి ఉంటున్నాడు, నిన్ను పిలవడములో దివ్య కారుణ్యాన్ని చూపిస్తున్నాడు. నీ తప్పిదాలు భరించడములో, సహించడములో దేవుడు తన దివ్య కారుణ్యాన్ని చూపుతున్నాడు. నిన్ను స్వీకరించడంలో దేవుడు తన దివ్య కారుణ్యాన్ని చూపుతున్నాడు. దేవుని యందు ప్రియులారా, మరి ఈ పండగ సందర్భంగా 3 విషయాలు ధ్యానించాం. పేతురు జీవితంలో దివ్య కారుణ్యం. ఎంత పాపాత్ముడైనా దేవుడు పేతురుని మరలా పిలుచుకున్నాడు, ఎన్నుకున్నాడు. తోమా జీవితంలో దివ్య కారుణ్యం. ఎంత అవిశ్వాసిగా ఉన్నా మరలా అతనికి విశ్వాస వరాన్ని ఇచ్చాడు. నీ జీవితంలో దివ్య కారుణ్యం. సంవత్సరం పొడవునా ఎన్ని పాపాలు చేస్తున్నా, ఎన్ని తప్పిదాలు చేస్తున్నా ఆయన ప్రేమ మనలను వీడడం లేదు. ఆయన మనలను ప్రేమిస్తూనే ఉన్నాడు, ఆయన మనలను క్షమిస్తూనే ఉన్నాడు, ఆయన మనలను ఆహ్వానిస్తూనే ఉన్నాడు, పిలుస్తూనే ఉన్నాడు, సహిస్తూనే ఉన్నాడు. కనుక అట్టి దివ్య కారుణ్యమూర్తిని ఒక్కసారి మనము మనసారా వందనాలు తెలియచేద్దాం. అట్టి దివ్య కారుణ్యమూర్తి ప్రేరణలను, మాటలను, పిలుపును, ఆహ్వానాన్ని ఆలకిద్దాం. అట్టి దివ్య కారుణ్యమూర్తికి తిరిగి మన మారు మనస్సును, మన పవిత్ర జీవితాలను కానుకగా సమర్పిద్దాం. ప్రభు మనలను దీవింతురుగాక. పితా, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.